హలో బడ్డీస్, ఇది మన ఛానల్లో లాంగ్ వీడియో అనమాట. ఏంట్రా వీడు 1000 సబ్స్క్రైబర్స్కి ఇంతలా ఎక్సైట్మెంట్ అయిపోతున్నాడు అనేసి అనుకుంటున్నారా? ఓకే, నేను లేదు, మీకు అది 1000 అనేది తక్కువే అయ్యిండొచ్చు. నేను ఆ 1000 సబ్స్క్రైబర్స్ కోసం నేను 5 years కష్టపడ్డాను. 5 years అంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాక నాకు 5 years కాలేదు. కానీ నేను యూట్యూబ్ అనే దీనిలోకి వచ్చింది 5 years ముందు వచ్చాను. అంటే ఈ 5 yearsలో నేను ఒక 7 accounts అయితే క్రియేట్ చేశాను, ఛానల్స్. ఆ అకౌంట్స్ ఏదా అంటే ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మంచి ఫన్నీ కంటెంట్తో క్రియేట్ చేసామన్నమాట. దాంట్లో ఏంట్రా అంటే కొన్ని రీజన్స్ వల్ల ఏదో జరక్క ఒక 500 సబ్స్క్రైబర్స్ అటు వచ్చినప్పుడు దాన్ని గివప్ ఇచ్చేసేవాళ్ళం. దాని తర్వాత ఇంకో అకౌంట్ క్రియేట్ చేసినా, దాని తర్వాత ఇంకో అకౌంట్, ప్రతి దాంట్లో ఏదైనా అంటే సక్సెస్ అనేది రాలేదన్నమాట. ఒక 100 సబ్స్క్రైబర్స్ 200 సబ్స్క్రైబర్స్ అట్లా వచ్చి దాన్ని అంతా అట్లా వదిలేసేవాడిని అనమాట. ఇంకా నాకు ఈ సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో జరిగిన విషయం ఏంట్రా అంటే లాస్ట్ నేను ఇది ఎట్లా ఫెయిల్యూర్, నాకు ప్రతి అకౌంట్ ఎట్లయిందో నా పర్సనల్ లైఫ్లో కూడా సేమ్ ఇలానే జరిగింది. అదేంటంటే వీడియోని స్కిప్ చేయబాకండి, ఫుల్ వీడియో చూడండి. నాది నేను పడ్డ కష్టం అనేది ఎట్లా వచ్చింది, ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చినారు అని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా నా పర్సనల్ లైఫ్లోకి వస్తే ఏమంటే నేను 10th అయిన తర్వాత నుంచి ఇంటర్ జాయిన్ అయినాను అనమాట. జాయిన్ అయిన తర్వాత నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచిగానే పాస్ అయినాను, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినాను. సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి ఏరా అంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మా పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఏం జరిగిందిరా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరిగింది. అదేంటంటే నేను సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినా. అది నాకు తెలియకనే అసలు మంచిగా రానా అనేసి అనుకున్నాను. ఎట్లా ఫెయిల్ అయినాను ఏమో నాకైతే తెలియదు, ఫెయిల్ అయితే అయ్యాను. అది అయిన అప్పటి నుంచి నా లైఫ్లో ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్లో ప్రతి 7 accounts పెట్టినప్పటి నుంచి ఫెయిల్యూర్. ఇంకా పర్సనల్ లైఫ్లో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఫెయిల్యూర్ అనేది. అక్కడి నుంచి ఇంకా 1 year గ్యాప్ వచ్చేసింది నాకు. ఆ ఫెయిల్ అయిన రోజు వద్దన్న నేను ఒక 10 days అదే డిప్రెషన్లో ఉన్నాను. 10 days తర్వాత ఒక రోజు ఫిక్స్ అయిపోయి ఇంకా ఇలా ఉండకూడదు, ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల నాలో అయితే వచ్చింది. దీనివల్ల మా మమ్మీ డాడీ మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేసినారు నాకు. ఫెయిల్ అయిన రోజు కూడా ఉండొచ్చు వాళ్ళకి బాధ, కానీ నాతో అయితే మంచిగానే ఏం కాదు నువ్వు చేయగలవు అనే నమ్మకం అయితే మా పేరెంట్స్ ఇచ్చారు నాకు. దీని తర్వాత 1 yearలో నేను చేసిన పనులు ఏంటి, ఎంత కష్టపడ్డాను ఏమనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మ్యాటర్ ఏంటంటే ఆ 1 yearలో ఫస్ట్ నేను 10 days డిప్రెషన్లో ఉన్నా అని చెప్పాను కదా. దాని తర్వాత నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. తర్వాత నేను మా డాడీ మా మమ్మీ ఏం చెప్పినారంటే నీకేం చేయాలనిపిస్తుందో అది నువ్వు చెయ్యని చెప్పారు. నేనేం చేసినానంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానలే పెట్టినా. ఎందుకంటే ఈ 5 yearsలో నాకు యూట్యూబ్లో సక్సెస్ దొరకలా. ఇంకా ఈ 1 year వేస్ట్ చేయకూడదు, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ ఫుడ్ అనేది పెట్టిన తర్వాత దాని తర్వాత మా డాడీ చెప్పిన డాడీ నేను ఇట్లా కంప్యూటర్ క్లాస్ జాయిన్ అవుతాను, దాంట్లో నేర్చుకుంటాను డాడీ అని. మా డాడీ అది కూడా ఎంకరేజ్ చేశాడు. యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు. మా మమ్మీ డాడీ ఇద్దరు నన్ను బాగా ఎంకరేజ్మెంట్ చేశారు. దాని తర్వాత కంప్యూటర్లో జాయిన్ అయినాక 3 months 4 months కోర్స్ చేశాను అనమాట. దాని తర్వాత కోర్స్ అని కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్స్ అనేవి తీసుకున్నా. ఫస్ట్ సక్సెస్. సెకండ్ సక్సెస్ ఎక్కడరా అంటే నేను కంపెనీ, నేను పేరైతే చెప్పను, ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీలో పని కూడా చేసిన. ఒక 3-4 months దానిలో కూడా వర్క్ చేసిన. ఆ 1 year వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో కంపెనీలో కూడా జాయిన్ అయ్యి ఒక 4 months నేను వర్క్ అనేది చేసిన. దాని తర్వాత ఇంకా ఇంటర్లో ఇంకా ఈ 1 year అయిపోయింది. అక్కడితో కొద్దిగా అయినాక ఆ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కదా, ఆ రోజు డేట్ వచ్చింది, ఆ ఎగ్జామ్ రాయాలన్నమాట. నేను ఆ రోజైతే లాస్ట్ ఫైనలీ వచ్చేసింది. అప్పుడు ఏం చేశాను అంటే మంచిగా బాగా ఒక 2 months కూర్చున్నా. మంచిగా ఎందుకు పోయింది, ఏ రీజన్, మంచి చదువుకున్నా, మంచిగా అయ్యింది, పోయినాను, ఎగ్జామ్ రానాను, ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయినాను. చాలా హ్యాపీ. ఒక్కొక్క సక్సెస్ 2024లో నాకు ఇలా ఎన్ఎస్ ఫుడ్ అనే ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలానే నా పర్సనల్ లైఫ్లో కూడా ప్రతి స్టెప్ టు స్టెప్ నేను అన్ని సక్సెస్గానే అయ్యాను. ఇలానే మీరు ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ గాయ్స్.